ఇది మీరు మీ షర్ట్ క్లిప్ చేసుకొని ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో దీని ఆపరేషన్ రేంజ్ అయితే చెక్ చేస్తున్నాను, అంటే లైక్ ఎంత డిస్టెన్స్ వరకు మీరు ఈ వైర్లెస్ మైక్రోఫోన్ యూజ్ చేయొచ్చు అని చెప్పని, అలాగే ఈ సంవత్సరంలో ఇది కొనొచ్చా కొనకూడదు అని చెప్పని కూడా మీకు ఫైనల్ పార్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ది అన్బాక్సింగ్. ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్లో మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఒక రిసీవర్ కూడా ఉంటుంది. ఈ రిసీవర్ని మీరు మొబైల్కి అనేది అటాచ్ చేయాలి. దీంతోపాటు మనకి ఇన్స్ట్రక్షన్ గైడ్ అనేది ఒకటి ఇస్తారు. అలాగే ఒక టైప్ సి కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే దీన్ని మనం చార్జ్ చేసుకోవడానికి. ఈ మైక్రోఫోన్స్ అనేది అయితే చూడడానికి చాలా చిన్నగా అయితే ఉన్నాయి, మీరు ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. బై ద వే ఈ డిజిటెక్ మైక్రోఫోన్ అనేది ఓన్లీ టైప్ సి మొబైల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ మైక్రోఫోన్స్ యూసేజ్ అలాగే కనెక్టివిటీ కూడా చాలా సింపుల్ అనమాట. నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ రిసీవర్ని మీ మొబైల్ కనెక్ట్ చేయండి. తర్వాత మైక్రోఫోన్ అయితే ఆన్ చేయండి. మనకి బ్యాక్ సైడ్ ఒక పవర్ బటన్ అయితే ఇస్తారు. ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మైక్రోఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఈ రిసీవర్ని మీరు మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఒక చిన్న మెసేజ్ అయితే పాప్ అవుతుంది మీకు నోటిఫికేషన్లో. అలాగే ఇదైతే ఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్గా మీ మొబైల్ ఉన్న పవర్ని తీసుకొని. మీరు రిసీవర్ని కొంచెం క్లోజ్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైట్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి, బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కి, అలాగే రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్కి. దీని అర్థం ఏంటంటే ఇది పెయిరింగ్ మోడ్లో ఉంది అని. ఇప్పుడు మీరు ఒక మైక్రోఫోన్ కానీ లేకుంటే 2 మైక్రోఫోన్స్ కనుక ఆన్ చేసినట్లయితే ఇది బ్లింక్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. అలాగే రెడ్ కలర్ కాన్స్టెంట్గా అయితే చూపిస్తుంది. దీని అర్థం మైక్రోఫోన్స్కి ఇది కనెక్ట్ అయింది అని. ఒకవేళ మీరు రిసీవర్ని కనెక్ట్ చేయకుండా మైక్రోఫోన్ని మాత్రమే ఆన్ చేస్తే మైక్రోఫోన్లో కూడా సేమ్ బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ ఈ స్మాల్ ఎల్ఈడి లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి అనమాట. వీడియోని రికార్డ్ చేయాలంటే 2 విధాలుగా అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకటి ఓన్లీ ఆడియో, రెండోది ఆడియో అండ్ వీడియో అనమాట. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ని మీ మొబైల్ ద్వారా యూజ్ చేయాలి అంటే మీరు ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చి ఓపెన్ కెమెరా యాప్. ఈ యాప్ ఉంటేనే మీరు వీడియోకి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో అనేది రికార్డ్ చేయగలరు. ఇప్పుడైతే నేను యాప్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాను. అంతలోపల మనం ఒకసారి ఓన్లీ ఆడియో అనేది చెక్ చేద్దాం, ఇండోర్లో అలాగే అవుట్డోర్లో ఎలా ఉంటుందో అని. ఇప్పుడు వింటున్న ఆడియో వచ్చేసి మీకు డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ అనేది ఇండోర్ లో కనుక షూట్ చేసినట్లయితే. అలాగే ఈ ఆడియో అనేది నేను ఎటువంటి ఎడిటింగ్ అయితే యూజ్ చేయలేదు, లైక్ రా ఆడియో అనమాట. ఎలా అయితే రికార్డ్ చేస్తున్నానో అలాగే మీకైతే వినిపిస్తున్నాను, ఎందుకంటే మీకు బెటర్ గా అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందని చెక్ చేసుకోవచ్చు. ఆడియో ఎడిటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారనమాట. అందుకని నేను రా ఆడియో అయితే మీకు ఇస్తున్నాను, సో దట్ మీకు అండర్స్టాండింగ్ బాగుంటుంది ఎలా వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. సో అది ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ అనేది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చెక్ చేద్దాం ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పని. రైట్ నౌ మీరు వింటున్న ఆడియో వచ్చేసి ఈ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ మొబైల్ కూడా ఇక్కడైతే పెట్టాను నేను, సో మీకు బెటర్ గా అయితే ఉంటుంది చూడడానికని. సో ఇక్కడ నుంచి నేను కొంచెం డిస్టెన్స్ అయితే మూవ్ అయ్యి బ్యాక్ సైడ్ వెళ్తాను, చూద్దాం ఎలా వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. సో నేను ఇప్పుడైతే వెళ్తున్నాను దూరంగా, అండ్ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉంటుంది ఏంటి ఆడియో క్వాలిటీ అనేది. ఆల్మోస్ట్ ఒక 8 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాను. ఈ విధంగా అయితే వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. ఒకసారి 10 మీటర్స్ కి అయితే వెళ్తాను, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఒకసారి పైకి వెళ్తాను. సో ఇప్పుడు సేమ్ అయితే వస్తుంది, బట్ కానీ నేను పైకి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ అనేది. తెలిసి క్లిప్పింగ్ అయితే అవుతుంటుంది, 10 మీటర్స్ దాడి అయితే వచ్చేసాను నేను. సో యా, ఇది ఓపెన్ ఎన్విరాన్మెంట్. ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ. అండ్ మీరు చెక్ చేయొచ్చు, నేను కొంచెం సైలెంట్గా ఉంటాను. నాయిస్ అనేది ఎలా పిక్ చేస్తుంది. ఫైనల్గా నేనైతే ఈ ఓపెన్ కెమెరా యాప్ అయితే మొబైల్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు అసలు రికార్డ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఆడియో క్వాలిటీ అనేది. ముందుగా రికార్డ్ చేసే ముందు మీరు ఈ ఓపెన్ కెమెరా యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీరు ఆడ కొంచెం ఒక సెట్టింగ్ అనేది చేంజ్ చేయాలి. అదేంటంటే సెట్టింగ్స్లో మీరు ఆడియో సోర్స్లోకి వెళ్ళండి. అక్కడ మీరు ఆడియో సోర్స్లో ఆడియో ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రెజెంట్ అని ఉంటుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మనం బయట అయితే చెక్ చేద్దాం అసలు ఎలా వస్తుంది ఆడియో అండ్ వీడియో క్వాలిటీ అని చెప్పని. మనకి వీడియో క్వాలిటీతో పని లేదు, ఫస్ట్ మనం ఆడియోని చెక్ చేయాలి, ఎందుకంటే బికాస్ మనం ఆడియోని చెక్ చేస్తున్నాం ఈ మైక్రోఫోన్తో కాబట్టి. సో ఇప్పుడైతే వెళ్ళి టెస్ట్ చేద్దాం. గైస్ ప్రెసెంట్ బయట అయితే ఎక్కువ వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట. సో బయట ఆడియోని టెస్ట్ చేయలేకపోయాను, కానీ మీకు ఓన్లీ ఆడియో క్వాలిటీ వస్తుంది చూసారా. సో అది టెస్ట్ చేశాను అనమాట. ఆ టైంలో ఎటువంటి వర్షం అయితే పడలేదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ అనేది ఈ దీంట్లో చూసుకున్నట్లయితే. అండ్ మీరు ఇన్ కేస్ బయటకు వెళ్ళి రికార్డ్ చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కువ నాయిస్ అయితే పికప్ చేసుకుంటుంది ఇది. సో నేనైతే ఇప్పుడు ఎడిటింగ్ అయితే చెక్ చేశాను. హే గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అలాగే ఆడియో వచ్చేసి మనకి మొబైల్ ఫోన్ నుంచి అయితే డైరెక్ట్ గా అయితే వస్తుంది. వీడియో కూడా మొబైల్ ఫోన్ నుంచి అయితే వస్తుంది. ఆల్టర్నేటివ్ గా నేను డిఎస్ఎల్ఆర్ తో కూడా రికార్డ్ చేస్తున్నాను. ఇకపోతే ఈ ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు కెమెరా యాప్ తో రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పి. అండ్ మీరు ఇన్బిల్ట్ కెమెరా యాప్ తో కూడా యూస్ చేసి మీరు వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. కానీ
మీకు ఎక్స్టర్నల్ ఆప్షన్ అయితే ఉండాలి, లైక్ ఎక్స్టర్నల్ మైక్ సపోర్టింగ్ అని. చాలా వరకు మొబైల్స్ లో ఈ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఇన్ కేస్ మీరు సామ్సంగ్ మొబైల్ యూస్ చేసినట్లయితే దాంట్లో మీకు ప్రో వీడియో మోడ్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు దాంట్లో మైక్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ మీరు యూఎస్బి మైక్ అనేది చెక్ చేసుకుని, ఇన్ కేస్ మీ దగ్గర బ్లూటూత్ ఉన్న బ్లూటూత్ మైక్ కూడా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. అక్కడ చాలా మంచి ఫీచర్, ఒకవేళ కావాలనుకున్నట్లయితే చెక్ చేయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ. సో మొబైల్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఫరక్ పడదు అనమాట. అండ్ ఆల్సో ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ఈ రా ఆడియో నేనైతే ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయలేదు, ఈ విధంగా అయితే వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. సో ఇది ఇండోర్ కండిషన్స్ లో, అది కూడా మొబైల్ తో. సో ఇప్పుడైతే మీకు అనిపిస్తుంటది అసలు ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ మంచిదా కాదా ఈ సంవత్సరంలో కొనడానికి అని చెప్పని. ఎస్పెషల్గా మొబైల్స్కి చాలా మంది ఈ వీడియో చూస్తున్నారంటే ఎయిదర్ మీరు వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే లైక్ వీడియోస్ తీయాలనుకుంటున్నారు, మీకు ఒక మంచి మైక్రోఫోన్ కావాలని చెప్పి సెర్చ్ చేసి ఈ వీడియో అనేది మీకు కనిపించుంటుంది. సో ఫస్ట్ మాట్లాడుకుందాం, ఈ మైక్రోఫోన్ ఈ సంవత్సరంలో కొనొచ్చా కొనకూడదు అని చెప్పని. కొనొచ్చు, కానీ 50-50 అనమాట. అది ఎందుకని చెప్పి మీకు డీటెయిల్గా ఒక ప్రో లెవెల్ టిప్స్ అయితే చెప్తాను, బాగా జాగ్రత్తగా అయితే వినండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే, ఒకవేళ మీరు కనుక వీడియోస్ అనేది ఇలా టాకింగ్ హెడ్ వీడియోస్ అంటే ఒక సింగిల్ రూమ్ లో కూర్చొని కెమెరా ముందు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు చుట్టూ ఉన్న నాయిస్ అయితే కంట్రోల్ చేయగలరు. అంటే మీరు విండోస్ క్లోజ్ చేసుకోవచ్చు, డోర్స్ క్లోజ్ చేసుకోవచ్చు, ఎటువంటి నాయిస్ లేకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ ఇలాంటి చోట మాత్రం మీకు బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఇలాంటి వైర్ మైక్రోఫోన్ అయితే తీసుకోండి. ప్రజెంట్ నేను రోడ్ అయితే యూస్ చేస్తున్నాను, ఇది కొంచెం కాస్ట్లీగా అయితే ఉంటుంది, అరౌండ్ 500-600 రూపీస్ అనమాట. చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో అయితే ఉంటుంది. మీరు లేదంటే స్టార్టింగ్ మనం బోయా మైక్ అయితే ఉంటుంది, ఆ బోయా మైక్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మీ సోర్స్ అనేది దగ్గరలో ఉంటే, సోర్స్ అంటే ఇక్కడ ఏదో అని కాదు, సోర్స్ అంటే మీ మొబైల్ ఫోన్ కానీ, మీ డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ, లేకుంటే పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ కానీ. సింపుల్ వర్డ్స్లో మీ కెమెరా మీ చేతిలోనే ఉంది, మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఇలాంటి వైర్లెస్ మైక్రోఫోన్స్ అనేది అవసరం లేదనమాట. మీరు షార్ట్ గన్ మైక్ యూస్ చేసుకోవచ్చు, లేకుంటే డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి అయితే వస్తాయి. పర్సనల్గా నాకైతే రోడ్ కానీ, సెన్హైజర్ కానీ ఇవి చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి. మైక్స్లో ఎలా ఉంటుందంటే మీరు కాస్ట్ పెంచుకుంటూ వెళ్తే మీ సౌండ్ క్వాలిటీ కూడా పెరుగుతూ అయితే వెళ్తుంది అనమాట. అంటే క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు ఎంత బడ్జెట్లో తీసుకుంటున్నారు అనేది పెద్ద మ్యాటర్ అనమాట ఇక్కడ. నెంబర్ 3, ఒకవేళ మీరు వీడియోస్కి వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారు అంటే, ఇప్పుడు మామూలుగా మనం కుకింగ్ ఛానల్స్ చూస్తుంటాం, లేకుంటే ట్రావెలింగ్లో అయినా సరే కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే లైక్ వీడియో రికార్డ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్టింగ్ రాసుకోనో లేకుంటే లైక్ ఫ్లోలో అయినా సరే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే చెప్పుకుంటూ వెళ్తుంటారు. అలాంటి టైంలో కూడా మీకు ఇలాంటి వైర్లెస్ మైక్స్ అవసరం లేదు, జస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్ యూస్ చేసే అలాంటి వాయిస్ ఓవర్స్ అయితే ఇవ్వచ్చు చాలా అద్భుతంగా. మీకు మంచి ఆడియో అవుట్పుట్ రావాలంటే ఫస్ట్ మంచి మైక్ తీసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిటీ ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. అంతే మీ ఆడియో అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. ఏంటి ఇంతేనా, మనం వేరే చోట యూస్ చేయలేమా ఈ వైర్లెస్ మైక్రోఫోన్ని అంటే యూస్ చేయొచ్చు. అవి ఏంటి అని చెప్పి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు కనుక కెమెరామెన్ ఉన్నారు మీ వీడియోస్ తీయడానికి అన్నప్పుడు మీరు ఈ వైర్లెస్ మైక్రోఫోన్స్ చాలా బెస్ట్ అనమాట. సెకండ్ థింగ్, ఎక్కువగా మీరు మూవ్ అవుతున్నారు వీడియోస్ తీసే టైంలో అన్నప్పుడు కూడా ఇలాంటి వైర్లెస్ మైక్రోఫోన్స్ అయితే యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను అంతే. ఇన్ కేస్ నేను పక్కకి వెళ్ళాలంటే మాత్రం నేను ఈ వైర్ మొత్తం సిస్టమ్స్ మొత్తం తీసుకొని అయితే వెళ్ళాలి. లేదు ఈ వైర్లెస్ మైక్రోఫోన్ ఉందంటే జస్ట్ ఇది క్లిప్ అయ్యడం కాబట్టి జస్ట్ లేసి వెళ్ళిపోవచ్చు అనమాట. వాయిస్ అనేది మనకి ఎటువంటి చేంజ్ అయితే రాదు అప్ టు 10 meters వరకు. అండ్ ఫైనలీ నెంబర్ 3, మీరు ఏమైనా మూవింగ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు లేకుంటే మూవింగ్ టైప్ వీడియోస్ తీస్తున్నారు అన్నప్పుడు కూడా ఇలాంటి వైర్లెస్ మైక్రోఫోన్స్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. దీనికి మించి ఇంకెక్కడైతే యూజ్ అవ్వవు ఇవి. నాకు తెలుసు చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు ఇవి యూట్యూబ్ వీడియోస్కి యూజ్ చేయొచ్చు అని. ఎస్, యూజ్ చేయొచ్చు, ఇదేం పెద్ద క్రైమ్ అయితే కాదు. సో యూజ్ చేయొచ్చు మీరు, కానీ మీరు ఆడియో క్వాలిటీ అనేది చూడండి. ఇప్పుడు బేసికల్గా ఎలా అయిపోతుందంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా మీకు వీడియో క్వాలిటీ ఎంత ఉందో ఆడియో కూడా అంతే ఉండాలి. నేనైతే పర్సనల్గా వీడియో 50%, ఆడియో 50% అయితే చూస్తాను. మీరు యూస్ చేయొచ్చు యూట్యూబ్ వీడియోస్కి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఆడియో క్వాలిటీ కూడా నేను ఆల్రెడీ మీకు శాంపుల్స్ పెట్టాను కదా, దాన్ని చెక్ చేసుకుని తర్వాతే కొనండి మీకు ఇంట్రెస్టెడ్ అయితే. సో అది గైస్ ఓవరాల్గా ఈ డిజిటెక్ మొబైల్ వైర్లెస్ మైక్రోఫోన్ రివ్యూ. అండ్ ఒకవేళ ఈ మైక్రోఫోన్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అవి కొన్ని అఫిలియేట్ లింక్స్ అనమాట. ఆ లింక్ నుంచి మీరు కొన్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఆ లింక్స్ నుంచి ఈ మైక్రోఫోన్ అనే కాకుండా మీరు ఏవి కొన్నా కూడా సరే, లైక్ అమెజాన్లో ఏమైనా షాపింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఏది క్లిక్ చేసుకున్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ నేను ఫ్యూచర్లో ఇలాంటి గ్యాడ్జెట్ రివ్యూ వీడియోస్ మరిన్ని అయితే చేయగలుగుతాను. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, చాలా మంది లైక్ చేస్తున్నారు వీడియోని అండ్ షేర్ కూడా చేస్తున్నారు. నేను అడగట్లేదు షేర్ చేయమని, కానీ షేర్ అయితే చేసేస్తున్నారు చాలా మంది. చాలా చాలా థ్యాంక్స్ గైస్. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో దట్ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందు అయితే ఉంటాను. అంతవరకు సెలవు, టాటా, బై బై, టేక్ కేర్.